ఆ నేపథ్యంలోనే నిన్న బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ఉన్న నిందితులను ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ట్రీట్ చేయడం కూడా సరికాదంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే గతంలో అనేక మార్లు బెయిల్ కోసం ప్రయత్నించిన తర్వాత ఆఖరికి నిన్న సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేసింది. అయితే మరోవైపు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలంతా కూడా ఇదంతా రాజకీయ కక్షతోనే కుట్రతోనే ఈ కేసులో కవితను అక్రమంగా అన్యాయంగా ఇరికించి ఇన్నాళ్ళు ఉద్దేశపూర్వకంగానే జైల్లో ఉంచారంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇతర పార్టీలు ఆయన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వ్యవహరించిన తీరు, వారు చేసిన కమెంట్స్ పట్ల కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ కూడా అంత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 5 నెలల కాలం పైన తర్వాత ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్కి రాబోతున్నారు, తెలంగాణకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాకను సెలబ్రేట్ చేసుకుంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆమె కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ కూడా జై తెలంగాణ నినాదాలు మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైటర్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా వాళ్ళంతా ఎమ్మెల్సీ కవిత కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు.